శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమంలో మనం అనేక రకాలైన సమస్యలకి పరిష్కారం అందించేలాగా కృషి చేస్తున్నాం. మనం కార్యక్రమం మొదట్లో పదే పదే చెప్పడం అనేది, ఇక్కడ ఏదైతే మీరు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు అక్కడ డిస్క్రిప్షన్లో ఏదైతే ఫోన్ నెంబర్ కనబడుతూ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు మీ యొక్క సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా వీలు వెంబడి మీకు జవాబు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమంది గురువుగారు మిమ్మల్ని మేము ఏ రకంగా సమస్యలు పంపించాలని కూడా అడుగుతున్నారు. కనుక వాళ్ళందరూ కూడా అక్కడ డిస్క్రిప్షన్స్లో ఏదైతే మీకు ఫోన్ నెంబర్ అనేది ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి కనుక మీరు సంప్రదించినట్టయితే తప్పకుండా మీరు కూడా మీ సమస్యలకి ఎంతో కొంత అనువైన పరిష్కారాన్ని అయితే పొందొచ్చు. ఇంకా ఈరోజు మనకి ఏ రకమైన సమస్యలు వచ్చాయో ఒకసారి పరీక్షిద్దాం. అయ్యా, మాది హనుమకొండ. నా పేరు రాజేశ్వరరావు. నాకు 42 సంవత్సరాలు. నాది చిత్తా నక్షత్రం 3వ పాదం, తులారాశి. నాకు పేరు నా నక్షత్రం ప్రకారమానే పెట్టినట్టుగా మా పెద్దలు తెలియజేశారు. అయితే నాకు రికార్డ్స్లో ఉన్నదే తప్ప ఖచ్చితమైన పుట్టుక వివరాలు లేవు. కనుక ఇంతవరకు నేను చెప్పగలను. అయితే ఇక్కడ నా సమస్య ఏంటి అంటే కనుక, నేను ఎప్పుడు కూడా ఎంత మంచి చేసినా కూడా అందరి చేత ఏదో రకమైన చివాట్లకి లోనవుతున్నాను. ఇంట్లో బయట ఏం మంచి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అందరూ నన్ను గేలి చేసేవాళ్ళు, అవమానించేవాళ్ళు, నన్ను ఏదో రకంగా బాధ పెట్టేవాళ్ళే ఉంటున్నారు. ఇది నా యొక్క ప్రవర్తన లోపమా లేదా మరి నా గ్రహస్థిత నాకు తెలియటం లేదు. కనుక దీనికి ఏదైనా సరే ఒక మార్గాన్ని చూపించగలరు అని ఆయన అడుగుతున్నారు. ఇలా మనం అప్పుడప్పుడు పాపం చూస్తూ ఉంటాం. అదేదో అన్నట్టు అంటే రామ అన్న బూతులాగా వినపడింది అన్నట్టు కొంతమంది మనుషులు మాట్లాడుతూ ఉంటే, అందుకే మనకి ఒక సామెత ఉంటుంది, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి వస్తుంది, కొంతమందిని చూస్తే మెట్టబుద్ధి వేస్తుంది అని చెప్పి. సో మొట్టబుద్ధి వేస్తుందంటే మొట్టికాయలు ఇవ్వటం అనమాట. సో ఇక్కడ అలాగే పాపం ఈయన ఏం చేస్తున్నారు ఏంటో కానీ అందరూ కూడా ఏదో రకంగా వేలెత్తి చూపించడం అనేది, ఆ రకంగా అవమానాలు ఎక్కువగా ఎదుర్కోవటం అనేది నేను మనకి తెలియజేస్తున్నాడు. ఇదే రకమైన బాధలు చాలామంది అప్పుడప్పుడు మనం కొంతమంది విషయాల్లో చూస్తూ ఉంటాం. ఇంట్లో ఎంత మంచి చేసినా కూడా ఇటు అమ్మకి నాన్నకి సంతృప్తి లేకపోవటం, వాళ్ళని మనం ఎంత ఆదరించినప్పటికీ కూడా ఇంకా అది తక్కువ చేసావు ఇది తక్కువ చేసావు అని ఇబ్బంది పెట్టి చూసే తల్లిదండ్రులు కూడా అక్కడక్కడ ఉంటారు. అంటే ఇప్పుడు ఇవాళ కాలంలో ఎక్కువ శాతం అయితే కనుక తల్లిదండ్రుల్ని బాధ పెట్టే పిల్లల్ని మనం ఎక్కువగా చూస్తున్నాం, అది వేరే విషయం. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా లేరా అంటే ఖచ్చితంగా ఉంటారు. అది ఆ యొక్క శాతం అనేది తక్కువ ఉండొచ్చు అంతవరకే. సో కానీ ఇలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు అగుపిస్తూ ఉంటారు. ఇంకా ఉద్యోగాల్లో కూడా వీళ్ళు ఏదైనా సరే ఒక ఫైల్ పొరపాటున తీసుకెళ్తే వాళ్ళు కొద్దిగా ఇదా నువ్వు రావాల్సిన టైం, ఇప్పుడా నువ్వు రావాల్సిన టైం అని చెప్పి ఏదో రకంగా, అంటే ఎక్కడైనా సరే ఏదో ఒక చోట వీళ్ళు ఇరుక్కోవటం, సకాలంలో వాళ్ళ దగ్గరికి చేరుకోలేక అవస్థ పడటం, అటు పని చేసినా కూడా పని చేయని వాళ్ళుగా ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ రకంగా రుజువు కాబడుతూ ఉంటాం వాళ్ళ ప్రమేయం లేకుండా. లేదు ఇతరులు వీళ్ళ మీద నెట్టేసి వీళ్ళని ఇబ్బంది పెడతాం, వీళ్ళ యొక్క అమాయకత్వం అవ్వచ్చు, వీళ్ళ నోరు మెదపలేని స్థితి అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇలా అనేక రకాలైన కోణాల్లో ఇలా తరచూ అవమానాలు పొందే కొంతమంది వ్యక్తులు చూస్తుంటాం అక్కడక్కడ. అది పురుషుల్లో ఎక్కువ, స్త్రీలలో తక్కువ, లేదు రెండు సమానమా అంటే మనం చెప్పలేం. కానీ బట్ ఇద్దరి వైపులా కూడా ఇలాంటి పరిస్థితులు అయితే అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటాయి.
అయితే ఇలాంటి పరిస్థితి ఎవరికైతే ఉంటుందో ఇప్పుడు వీళ్ళ కోసం నేను చెప్పేది కాకుండా అందరూ కూడా దీన్ని అంటే ఈ రకమైన సమస్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆచరించవచ్చు. ఇక ఈయన రాజేశ్వరరావు అనే పేరు తనకి ఏదైనప్పటికీ కూడా చిత్త మూడ పదం అనేది మరి సరిగ్గానే చెప్పారు. కనుక ఆయన పుట్టినప్పుడైతే కనుక చిత్తా నక్షత్రం అనేది ఉంది. ఇంచుమించుగా ఆయనకి మరి ఏజ్‌ని బట్టి ఇప్పుడు శనికి చివరిలో ఉండటము, లేదా మధ్యస్థంగా ఉండటం గానీ సంభవించొచ్చు. సో, ఏదైనప్పటికీ కూడా ఇటు శని వల్ల కూడా కొంతవరకు శని మంచి స్థితిలో లేకపోవటం అనేది ఒకటి. తర్వాత రెండోదేంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి అవమానాలు తరచూ ఏర్పడుతున్నాయి అంటే గనుక సాధ్యమైనంత వరకు కూడా దీనికి ఎక్కువ శాతం పితృశాపం కారణమవటం అనేది. అంటే మనం ఏదైనా సరే పెద్దవాళ్ళకి నిర్వహించవలసిన కార్యక్రమాలు సరైన పద్ధతిలో నిర్వహించలేనప్పుడు ఈ రకంగా పితృశాపం రవిబలం సరిగ్గా లేకపోతే ఇలాంటి అవమానాలు ఎదురవ్వటం. అంటే రవి రాహువుతో కూడి ఉన్నప్పటికీ కూడా, రవి కేతువుతో కూడి ఉన్న తర్వాత రవి నీచంలో ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి మనం ఇది నాన్నగారి శాపం అంటే పితృశాపం అనేది లేదా పితృదేవతల శాపానికి గురవటం అనేది కొంతవరకు మనం ఎక్కువ పరిశీలించిన జాతకాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా ఆదివారాలు అప్పుడప్పుడు కొద్దిగా ఎండు మిరపకాయ గింజలు ఉంటాయి కదా! ఆ ఎండు మిరపకాయ గింజలు తీసి దోసెలో నీళ్ళు నింపి మనకి సూర్యుడు కనిపిస్తే సరే. కనిపించకపోయినప్పటికీ కూడా తూర్పు ముఖంగా నిలబడి 10 దోసెలతో ఆర్ఘ్యాన్ని వదిలిపెట్టడం. ఓం గృణిః సూర్యాయ నమః. ఓం గృణిః సూర్యాయ నమః. ఓం గృణిః సూర్యాయ నమః. ఈ రకంగా 10 సార్లని ఆ నీటిని వదిలిపెట్టాలి. ఇలా కనీసం ఒక 10 ఆదివారాలు చేయటం అనేది అవసరం. తర్వాత ఈ 10వ ఆదివారం అనంతరం ఎక్కడైనా సరే మరి ఆవులకి బెల్లం తినిపించడం అనేది మంచిది. ఏదో ఒకరోజు మీరు ఆదివారం పూట ఏ ఆదివారం కుదిరితే ఒక ఆదివారం లేదా శుక్రవారం ఆవులకి బెల్లం తినిపించడం అనేది రెండోది. ఇక మూడోది మనం చేయవలసింది ఏంటి అంటే గనక ఎప్పుడైనా సరే ఇంట్లో ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉంటారో అంటే పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కొద్దిగా మనం తిండి అనేది ఏదైనా సరే పెట్టి ఆ తిండిని బయట ఉండే జంతువులకి అంటే పక్షులకు కావచ్చు, కుక్కలకి కావచ్చు, ఏదైనా సరే మనకి ఏవైతే అందుబాటులో వస్తాయి అనుకుంటే వాటికి పెట్టడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ దోషం పరిహారం అవటం అనేది ఉంటుంది. ఇది కూడా ఈ రకంగా కనీసం ఒక 3 ఆదివారాలు నిర్వహించవలసి ఉంటుంది. ఈ రకంగా మీరు చేసినట్టయితే తప్పకుండా ఈ అవమానాల నుంచి నెమ్మదిగా బయటికి రావటం అనేది కూడా ఉంటుంది. ఈ రకంగా చేసుకోండి. తప్పకుండా మంచి ఫలితాలు కలగటంలో కూడా సందేహం లేదు.